ఎస్కే వల్లి గారు ఏం చేస్తుంటారండి? నేను ఆర్ఎంపీ డాక్టర్ గారిని. ఆర్ఎంపీ డాక్టర్ గారు. మరి ఎలా ఉందండి ప్రభుత్వం ఎలా కొనసాగుతుంది? చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు అవుతుంది కదా. ప్రభుత్వం బాగానే జరుగుతుంది. ఏ విధంగా అంటారండి? ఏ విధంగా అంటే ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా బాగున్నాయి. దాని గురించి బాగా అమలు జరుగుతుంది. ఇది వరకులాగా ధాన్యాలు అవి తూస్తే డబ్బులు బాగా పడేవి కాదు. ఇప్పుడు వెంటనే 3 రోజులకి పడిపోతున్నాయి ధాన్యం డబ్బులు ఏంటి ఏంటి. అయితే ఏంటంటే ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ఏంటంటే ఆయన ప్రభుత్వం అంతా బాగుంది. రైతు భరోసా డబ్బులు పడలేదు రైతులకి. ఇప్పటికీ గతం ప్రభుత్వంలో బాగా పడిపోయి రైతు భరోసా, ఇప్పుడైతే రైతు భరోసా డబ్బులు ఎవరికి రూపాయి పడలేదు. అందు గురించి దాన్ని వెంటనే చర్య తీసుకుంటే మళ్ళీ ఫస్ట్ సెకండ్ క్రాప్ ఊడ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. పథకాల విషయం ఏంటి? అమ్మఒడి, బాబుఒడి అన్ని బడులు బాగానే ఉన్నాయి. అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఇంకా రాదు, ఎక్కడ వచ్చింది ఇంకా రాలేదు. స్కూల్ పిల్లలకు కానీ ఈ ముగ్గురు మగ పిల్లలు ఉన్న ఆడపిల్లలు బొక్కెట్టు ఇక్కడ ఇక్కడ పెట్టమన్నావు కదా. టైం ఇచ్చి చూస్తే బాగుంటది. ప్రభుత్వం మంచిగానే ఉంది. టైం ఏంటి ఎప్పుడు ఇచ్చినా మంచిదే. పిల్లల ఫీజులు అవి కట్టాలి కదా, మళ్ళీ అప్పు చేసి కట్టాలి. ఫీజులు అప్పు చేసి కట్టాలి. ఫీజులు అప్పు చేసి కట్టాలి. అంటే ఇప్పుడు 45 సంవత్సరాలకు డబ్బులు కాదండి, 45 సంవత్సరాలకు డబ్బులు అన్నారు, అవన్నారు ఇవన్నారు. అయితే ఆ డబ్బులు అయితే మటుకి ఏమీ ఇవ్వట్లేదు. ఆ డబ్బులు అయితే పడలేదు, ఇవ్వట్లేదు. మరి ఇస్తారు లేదు తెలీదు. జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుందా, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగుందంటారా? మీరు ఈ మీడియా ఏంటి, మీరు జగన్ టీడీపీ అసలు ఏది కాదు, పబ్లిక్ టాకా? ఈ ప్రభుత్వమే బాగానే ఉంది ప్రస్తుతానికి. ఈ ప్రభుత్వమే బాగుందంటారు జగన్ గారితో పోల్చుకుంటే. అంటే అమరావతిని రాజధాని చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇంత ముందు ఆయన వైజాగ్ ని చేద్దామన్నారు. మా తమ్ముడు గడ్డాడుతున్నాడు మీద ఉన్నాడు, మీ మీద కూడా వేస్తాడు. 3 రాజధానులు కరెక్ట్ అంటారా, లేదా ఇది అమరావతిని రాజధాని చేయడం కరెక్ట్? అమరావతిని రాజధాని ఏకైక అమరావతి రైట్ అంటారు. అంటే 3 రాజధానులు ఉంటే 3 ఏరియాలు డెవలప్ అవుతాయి అనేసి చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అవలేదు కదా మరి. ఇది అవడానికి దానికి ప్రాజెక్టులే సరిగా లేవు, ప్రభుత్వమే సరిగా చర్య తీసుకోలేదు కదా. దాని గురించి మరి అవుతుందని నమ్మకం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మరి ఈ ప్రాజెక్టులు అవి కూడా మరి బాగానే కడుతున్నాడు కదా ప్రస్తుతానికి. ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది అంటారు? ఓవరాల్ ఎలా కొనసాగుతుంది అంటారు ఇప్పటి వరకు? ఇప్పుడు అప్పటికి ఇప్పుడు పోల్చుకుంటే మరి అంతకంటే బెటర్. ఇప్పుడు మేము ఇది వరకు ధాన్యాలు చూసేవాళ్ళు 3 నెలలు కూడా వచ్చి కాదు. ఇప్పుడు 3 రోజులకి డబ్బులు పడిపోతున్నాయి. 3 రోజులు అయిన ధాన్యం చూసి వేళ డబ్బులు పడ్డాయని మెసేజ్ వచ్చేసింది. మరి రైతుకి రేపు పొద్దున్న సెకండ్ క్రాప్ ఊడ్చుకోవాలంటే డబ్బులు పెట్టి ఊడ్చుకోవాలి కదా. అది ఓకే. మరి వాలంటీర్ సిస్టమ్ అనేది తీసివేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటే వాళ్ళ ప్రభుత్వాన్ని బట్టి ఎవడ ప్రభుత్వం ఉంటే ఆడ తీసుకుంటుంది. అది ప్రభుత్వాన్ని బట్టి ఉంటుంది తప్ప మనం ఏం అనకూడదు దాని గురించి.